ఓం నారాయణ ఆదినారాయణ. రైలు క్రింద పడ్డ మనిషి బ్రతికి బట్ట కట్టడం సాధ్యమా? శ్రీ స్వామివారి భక్తుని గది సాధ్యమని శ్రీ స్వామివారు నిరూపించారు. శ్రీ స్వామివారి ఆశీస్సుల ఫలితంగా రైల్వే ఉద్యోగంలో చేరిన ఉడత రమణయ్య ఎంతో కృతజ్ఞతాభావంతో భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామివారిని స్మరిస్తూ సేవిస్తున్నాడు. చేతి వ్రేలికి ఎప్పుడు శ్రీ స్వామివారి ఉంగరం ఉంటుంది. వీరి అద్భుత అనుభవం తెలుసుకుందాము. 16/6/1992 నేను కీ మెన్ పనిచేస్తూ వేదాయపాలెం వెంకటాచలం మధ్యన లైను చెక్ చేసుకుంటూ నెల్లూరు వైపు వస్తున్నాను. ఆ సమయంలో మద్రాసు వెళ్ళే ఒక బండిని తిరిగి నెల్లూరు రమ్మని పిలిచినందున ఆ బండి డ్రైవరు వేదాయపాలెం వరకు రివర్స్ తీసుకువస్తున్నాడు. అలా రివర్స్ తీసుకువచ్చేటప్పుడు విజిల్ వేస్తూ 15 కిలోమీటర్ల వేగంతో రావాలి. కానీ ఇంజన్లో ఏదో పని చేసుకుంటూ విజిల్ వేయకుండా వస్తున్న డ్రైవరు లైన్ మీద వెళ్ళే నన్ను చూడలేదు. అదే సమయంలో ప్రక్క లైను మీద మరొక బండి వస్తున్నందున నా వెనుక వచ్చే బండి శబ్దం నాకు వినిపించలేదు. 15 కిలోమీటర్ల వేగంతో రివర్స్ వస్తున్న బండి నా వెనుక నుండి నన్ను గుద్దింది. బండి గుద్దినది అని తెలుస్తూనే తత్తరపాటున నాకు తెలియకుండానే స్వామి అని కేకతో 2 రైలు పట్టాలకు మధ్య బోలా పడ్డాను. రైలు నాపై నుంచి వెళ్ళిపోతూ నా చొక్కా, పంచ, బనీన్ తీసుకువెళ్ళిపోయింది. నా ముఖాన గవద మీద గులకరాళ్ళు గుచ్చుకొని చిన్న గాయాలైనాయి. నా కుడికాలి మడమ కండ తెగిపోయింది. నన్ను రైల్వే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. డ్రైవర్ను అరెస్ట్ చేశారు. 10 రోజుల్లో నన్ను డిశ్చార్జ్ చేశారు. ఎన్నో పరీక్షలు చేసి నాకు ఎలాంటి బాధ లేదని నిర్ధారణ చేసి తిరిగి డ్యూటీలో చేరమన్నారు. కానీ నీకు రెస్ట్ కావాలంటే జీతం మీద సెలవు ఇస్తాము, రెస్ట్ తీసుకోమన్నారు. ఆరోగ్యముగా ఉండి సెలవు తీసుకోవడం అధర్మమని తలచి నేను డ్యూటీలో చేరాను. ఈ ప్రాణగండం నుండి నన్ను శ్రీ స్వామివారు రక్షించారు. లేకుంటే ప్రాణాపాయమో అంగవైకల్యమో తప్పక జరిగి ఉండాలి. రైల్వే చరిత్రలో ఇలా బ్రతకడం చిత్రం అన్నారు అందరూ. ఆ జన్మాంతం నేను, నా కుటుంబం శ్రీ స్వామివారికి రుణపడి ఉన్నాము. శ్రీ స్వామివారి నోటి వెంట వచ్చిన ప్రతి మాట ఏనాటికైనా 100కి 100 పాళ్ళు జరిగి తీరుతుంది. అది వేదవాక్కు. వారి ఆశీస్సులు అమోఘంగా ఫలిస్తాయి అని తన అనుభవాన్ని తెలుపుతున్నారు శ్రీ ఉడత రమణయ్య గారు. నాకు 19 సంవత్సరాల వయసులో రోజుకు ₹1 4 అనాలు కూలీకి రైల్వే గ్యాంగ్ పనికి పోయేవాడిని. 4 సంవత్సరాలు అలా చేశాక మా అత్తగారు నేను ₹1.25 కూలీకి రోజంతా పనిచేస్తున్నానని హేళన చేశారు. దాంతో రైల్వే పని మానేసి ఒకరికి సేద్యానికి పోతున్నాను. ఆ విధంగా సుమారు 1 సంవత్సరం సేద్యం చేశాక ఒకరోజు నీళ్ల కావిడి మోస్తూ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్న శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చాను. నేనేమీ అడగకుండానే శ్రీ స్వామివారు నాతో, అయ్యా, ₹10 ఖర్చు పెడితే ₹100 ఆదాయం ఉంటుండ్లా అయ్యా, నీకు గవర్నమెంట్ వాళ్ళు ఉద్యోగం ఇస్తారు, నీ చేతి గుండా ఎంతో అన్నదానం ఉండ్లా అయ్యా, నిన్ను గవర్నమెంట్ వాళ్ళు పిలుస్తారు, ఉద్యోగానికి పోయ్యా అని అన్నారు. పో స్వామి, నీదొక పిచ్చి, నేను రైలు పనికి పోకుండా ముగించి కూలి చేసుకొని బ్రతుకుతుంటే అంటూ వెళ్ళిపోయాను. శ్రీ స్వామివారి మాటలకు పైసా ఎత్తు విలువనివ్వలేదు. అటు తర్వాత కొన్నాళ్లకు రైల్వే ప్రభుత్వం కొన్ని ఆర్డర్లు పాస్ చేశారు. 1960 సంవత్సరంకు ముందు ఆబ్సెంట్ లేకుండా 6 నెలలు పనిచేసిన వారికి పోస్టు టెంపరరీగా పెట్టి పర్మనెంట్గా వారికిచ్చే ₹170 జీతం ఇవ్వమన్నారు. దాని ప్రకారం నాకు కూడా ₹170 జీతమునకు అర్హత వచ్చింది. ఆ లిస్టులో నా పేరు వచ్చేసరికి నా స్నేహితులు మా అమ్మకు చెప్పి నన్ను తిరిగి రైల్వే గ్యాంగ్ పనికి పంపమన్నారు. మా ఇన్స్పెక్టర్ నా మీద అభిమానంతో నన్ను తిరిగి ఉద్యోగంలో చేరమని మనిషిని పంపారు. ఉద్యోగంలో చేరితే ₹5,000 అరియర్స్ వచ్చాయి. దాంతో 7 ఎకరాల పొలం కొన్నాను. శ్రీ స్వామివారి ఆశ్రమ అన్నదానమునకు ప్రస్తుతం సంవత్సరమునకు 4 తూముల వడ్లు సమర్పిస్తున్నాను. ప్రస్తుతం నాకు ₹3,000 జీతం, ఆల్ ఇండియా పాస్, PTOలు, అన్ని రైల్వే వసతులు, పెన్షన్కు అర్హత పొంది ఉన్నాను. శ్రీ స్వామివారి మాటలన్నీ అక్షరాల జరిగి తీరవలసినదే. వారి వాక్కు బ్రహ్మవాక్కు. శ్రీ గుద్దేటి ఆంజనేయులు గారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, కోవూరు. తనకు శ్రీ స్వామివారు ప్రాణభిక్ష పెట్టిన వివరం ఇలా వివరిస్తున్నారు. 1985 సంవత్సరము నవంబర్ నెలలో నేను, నా భార్య, మరికొందరు ఒక జట్కా బండిలో పోతూ ఉండగా అనకేపల్లి బస్సు మా జట్కాను వెనుక నుండి గుద్దింది. బండిలోని వారందరము చెల్లాచెదురుగా పడిపోయాము. గుర్రంతో సహా ఎవరికీ పెద్ద దెబ్బలేమీ తగలలేదు. బండి మాత్రము గుల్ల అయిపోయింది. నా వెన్నుముకలో ఎక్కడ ఏమైందో తెలియదు. విపరీతమైన నొప్పి, పడుకునేందుకు వీలు లేదు. మద్రాసు, హైదరాబాదు, గుంటూరులోని డాక్టర్లందరూ వైద్యం చేశారు. సుమారు ₹1,00,000 ఖర్చయింది. కానీ విషమంతా మార్పు లేదు. ఈ విధంగా 2 సంవత్సరాలు చిత్రహింస పడ్డాను. చివరికి డాక్టర్లు నేను ఎక్కువ రోజులు జీవించాలని చెప్పారు. ఆ దిగులుతో అన్నం సహించక తినకపోయేసరికి కుటుంబం అంతా అన్నం ముట్టడం లేదు. వారి కొరకు మనసు రాయి చేసుకొని అన్నం తినసాగాను. నా శరీర బాధకు తోడు మానసిక బాధ నన్ను అనుక్షణం
దహించి వేస్తోంది. నా బాధ వర్ణించ వీలు కానిది. ఇట్టి విపత్కర పరిస్థితులలో పరమ కారుణ్యమూర్తి అయిన శ్రీ స్వామివారు నా స్నేహితుల ద్వారా తమ దివ్య తపోభూమికి రమ్మని కబురంపారు. మిత్రుల సలహాపై గొలగమూడి దివ్యక్షేత్రం సందర్శించాను. మహాద్భుతము మహిమాన్వితము అయిన శ్రీ స్వామివారి కరుణా కటాక్ష వీక్షణం ఈ దీనునిపై ప్రసరించినది. ఊహించలేని విధంగా 75% బాధ మాయమైపోయింది. ఇది ఎవరూ ఊహించలేని మార్పు. మృత్యుముఖంలో పెనుగులాడుచున్న నాకు కరుణామయుడైన శ్రీ స్వామివారు పునర్జీవితం ప్రసాదించినారు. వారికి కృతజ్ఞత ఎలా చెప్పాలో తెలియటం లేదు. అది మొదలు నియమంగా వారానికి ఒకరోజు వచ్చి శ్రీ స్వామివారిని సేవించుచున్నాను. క్రమంగా 95% బాధ తగ్గింది. నా ప్రారంధం దృష్ట్యా 5% అనుభవించడమే మేలని శ్రీ స్వామివారిని అడగరాదని భావించి దాన్ని తగ్గించమని ఎప్పటికీ అడుగదలచలేదు. శ్రీ స్వామివారి కృప వలన తన కుమారునికి స్వస్థత చేకూరడంతో శ్రీ స్వామివారు పిలిచిన పలికే దైవమని మరొకసారి తనకు నిరూపించారని గుద్దేటి ఆంజనేయులు గారు చెబుతున్నారు. 1988 సంవత్సరంలో నాగార్జున సాగర్కు నాకు డ్యూటీ వేశారు. టికెట్లు రిజర్వ్ చేసుకున్నాను. 5వ రోజు నా ప్రయాణం అనగా 6 సంవత్సరముల వయసు గల నా కుమారునకు జబ్బు చేసింది. చచ్చులాగా వచ్చి అకస్మాత్తుగా పడిపోతున్నాడు. తిరిగి కొంతసేపటికి బాగుంటుంది. ఈ విధంగా రోజుకో 4 సార్లు కూడా వస్తుంది. సాగర్ వెళ్లేలోగా పిల్లవానికి ఆరోగ్యం చెక్కపడాలని 3 డాక్టర్లను మార్చి వైద్యం చేయించినా ఏమీ నయం లేదు. డ్యూటీకి పోవడమా లేక మానడమా అనే డోలాయమానంలో మదనపడ్డాను. చివరకు శ్రీ స్వామివారిని శరణు వేడాను. స్వామి, మీ ఆజ్ఞ ఏమిటి? ఏం చేయమంటారు అని మనస్సులో బాధతో అర్థించాను. ఆనాటి రాత్రి శ్రీ స్వామివారు నా స్వప్నంలో కనిపించి, అయ్యా, అబ్బయ్యకు బాగుంటుంది, నీవు మాత్రం క్యాంపుకెళ్ళు, సుబ్బారావును పంపవద్దు అని సెలవిచ్చారు. శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు క్యాంపుకు వెళ్ళాను. నేను తిరిగి వచ్చేసరికి పిల్లవాని ఆరోగ్యం పూర్తిగా చెక్కబడింది. శ్రీ స్వామివారు స్వప్నంలో అలా చెప్పకుంటే పిల్లవానికి మందు వల్లనే నయమైందని భావించేవాళ్ళము. ఇది తెలిసే శ్రీ స్వామివారు మన భక్తి శ్రద్ధలు పెంచేందుకు స్వప్న దర్శనం ఇచ్చి బిడ్డకు నయం చేశారు. నాకు షుగర్ వ్యాధి ఉంది. శ్రీ స్వామివారి ఊది మాత్రం వాడుతూ వారిని సేవిస్తూ మందులు మానేశాను. శ్రీ స్వామివారి కృప వల్ల నా ఆరోగ్యం చక్కగా ఉంది. నాకు ఎలాంటి శారీరక బాధలు లేవు. వనస్థలిపురం వాస్తవ్యులు శ్రీమతి శోభా గారి అమోఘమైన అనుభవం. నాకు 1992 సంవత్సరంలో చర్మవ్యాధి వచ్చి ముఖమంతా కాలిన మచ్చల మాదిరిగా చాలా వికారంగా ఉండేది. ముఖమంతా దురద, ఇంకా వంటి మీద అక్కడక్కడ మచ్చలు వచ్చినాయి. ఎక్కడెక్కడి మందులో వాడినాను. పోగా చర్మవ్యాధి డాక్టర్ వద్దకు వెళ్ళి జెల్లీగా ఉండే మందు తెచ్చి దాన్ని నెల రోజులు ఏమారకుండా పూశాను. అయినా తగ్గలేదు. సరికదా ఒళ్ళంతా పాకిపోయింది. మా అన్నయ్యలు ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్లే. వాళ్ళే ఎలా తగ్గుతుందోనని ఫీల్ అయ్యారు. ఇక విసిగి నేను అన్ని మందులు మానేసి శ్రీ స్వామివారిని వేడుకున్నాను. స్వామి, నా పాప ఫలమేమైనా ఉంటే దాన్ని పరిహరింపజేసి నాకు దీన్ని తగ్గించి మీ మీద సంపూర్ణ విశ్వాసం ఉండేటట్లు అనుగ్రహించు తండ్రి. 1 వారం రోజులు మీ విభూతిని రాస్తాను అని చెప్పుకొని రాయడం మొదలుపెట్టాను. ఆ కరుణామయుడు నా కర్మను తీసేసి 4 రోజులలో ముఖమే కాకుండా వాళ్ళంతా ఉన్న మచ్చలు మళ్ళీ చూద్దామన్నా లేకుండా పోవునట్లు అనుగ్రహించారు. ఈ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకయ్య స్వామి. శ్రీ పాబోలు పిచ్చయ్య గారు, జ్యోతినగర్ 2వ వీధి, నెల్లూరు ఇలా వ్రాస్తున్నారు. నాకు 1982 సంవత్సరంలో కుడికాలు జబ్బ మీద పెసరగింజంత వాపు మొదలైంది. అది క్రమేణా పెద్దదై టెన్నిస్ బాల్ అంత లావయింది. క్రమేణా ఇంకా పెరుగుతూ ఉంది. నెల్లూరులో 2 మార్లు ఆపరేషన్ చేయించిన 3వసారి కూడా అదే విధంగా పెరిగింది. ఈసారి క్యాన్సర్ అని అనుమానించి తిరుపతికి శాంపిల్ పంపితే వారు క్యాన్సర్ అని ధృవపరిచారు. మద్రాసు అడయారు క్యాన్సర్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించి కరెంటు పెట్టించి 2 నెలలకు సుమారు 30,000 రూపాయల ఖర్చుతో బయటపడ్డాను. 2వసారి శరీరం మీద ఎక్కడైనా అలాగే వస్తే డబ్బు పోవడం తప్ప ప్రయోజనం లేదు, ప్రాణహాని అని ఆసుపత్రి వారు చెప్పారు. ఆ తర్వాత 1 సంవత్సరానికి అదే కాలు యొక్క బొటన వేలు దాని పక్కన వేలి మధ్య మరలా అదే విధంగా వాపు మొదలై క్రమేణా పెరగడం ఆరంభించింది. పెద్ద కొండరేగి కాయ కంటే పెద్దదై చెప్పులు వేసుకోలేకున్నాను. పూర్వం అడయారు ఆసుపత్రి వారు చెప్పిన మాట ప్రకారం నాకు ప్రాణం పీల్చే మానసికంగా తీవ్రమైన బాధ అయ్యింది. నాకు ఇంకా 2 వివాహం కావాల్సిన అమ్మాయిలు ఉన్నారు. ఈ సంకట పరిస్థితులలో నేను ప్రతి శనివారం గొలగమూడి వెళ్ళి శ్రీ వెంకయ్య స్వామి వారిని దర్శించేవాడిని. ఒకరోజు ఆ గ్రామంలోని మా కుమార్తె సలహాపై శ్రీ స్వామివారికి ఒక చిన్న మొక్కుబడి చెప్పుకొని ప్రార్థించాము. చిత్రంగా మరుసటి శనివారమునకు నేను ఎలాంటి వైద్యాలు చేయకుండాను ఆ క్యాన్సర్ గడ్డ సంపూర్ణంగా లేకుండా పోయింది. ఇది శ్రీ స్వామివారి అనంత కరుణకు నిదర్శనమని హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను. నేను వారు బోధించిన ధర్మ మార్గంలో నడుచుకుంటూ నా శేష జీవితమును వారి పాద పద్మములకు సమర్పించుకున్నాను. నెల్లూరు గాంధీనగర్ నివాసి ఐతా నారాయణ గారి అనుభవము. వారి విశ్వాసము మనందరికీ గుణపాఠంగా నిలుస్తున్నాయి. సాధారణంగా 1 మండలం రోజులు శ్రీ స్వామివారి సన్నిధిలో సేవ చేయాలంటేనే చాలా బాధపడిపోయే మనస్తత్వం మానవుడిది.
నెలల తరబడి అకుంఠిత విశ్వాసంతో శ్రీ స్వామివారిని సేవిస్తూ వారి దయా కొరకు వేచియున్న అద్భుత గాథ ఇది. 1992వ సంవత్సరంలో ఒక పెళ్లికి పోయి వచ్చిన నా భార్యకు కుడి ప్రక్క నడుములో నొప్పి చేసింది. ఆ తర్వాత వంటేలకు వెళ్ళిన చోట పడిపోయింది. అది మొదలు కాలు ముడుస్తుంది కానీ చాపలేదు. నడుము నొప్పి. నెల్లూరు గవర్నమెంట్ ఆసుపత్రికి పోయాము. మరొక స్పెషలిస్టుకు చూపాము. వెన్నుపూసలో ద్రవం పరీక్షించి వైద్యాలు చేశారు. ఏమాత్రం నయం కాలేదు. ఇక ఆ వైద్య ఖర్చులు భరించలేకపోయాము. ఆ తర్వాత ఆయుర్వేద వైద్యం చేయించాము. కాలిలో రక్త ప్రసరణ వచ్చింది కానీ కాలు చాపలేదు. నొప్పి తగ్గలేదు. శరీరంలో కూడా మంటలు ఉండేవి. ఆయుర్వేద వైద్యుడు కొంతకాలం వైద్యం చేసి ఇక నా వల్ల కాదు, తిరుపతి రుయా ఆసుపత్రికి పొమ్మన్నాడు. ఆర్థిక ఇబ్బంది వలన ఎక్కడకో పోలేను. మంత్రతంత్రాలు కూడా ప్రయత్నించి విఫలమయ్యాము. ఇక నిస్సహాయ స్థితిలో గొలగమూడి వచ్చాము. గొలగమూడి వచ్చేసరికి ఆమె బొత్తిగా నడవలేదు. నేనే పసిబిడ్డను ఎత్తుకున్నట్లు చేతుల మీద ఎత్తుకొని మందిరానికి ప్రదక్షిణలు చేయించేవాడిని. చాలా బలహీనంగా ఎముకల గూడై ఉండేది. మొట్టమొదట అగ్నిహోత్రము దగ్గర కూడా రాలేకపోయాము. తీరా 1-2 ప్రదక్షిణలు చేయించేసరికి తన ప్రయత్నము లేకుండా ఒంటేలు పోయేది. ఇక ఆ పవిత్ర స్థలంలో ఉండలేక బయట కూర్చోబెట్టి ఆమె బదులు నేనే ప్రదక్షిణలు చేసేవాడిని. శ్రీ స్వామివారి సన్నిధిలో 40 రోజులు సేవ చేయాలంటే 3 నెలలు పట్టింది. నెలకొకసారి కాకుండా ముందుగానే ఇంటికి దూరం అయ్యేది. అయితే శ్రీ స్వామివారి దయతో వచ్చిన 3-4 రోజులకే ఒంటిలో మంటలు తగ్గిపోయాయి. ఇంటికి వెళ్ళిన శ్రీ స్వామివారి సేవ చేసేవాడిని. గొలగమూడి వచ్చి వీలైనన్ని రోజులు ఉండడం, ఇంటికి దూరం అయితే వెళ్ళిపోవడం. ఇట్లా 1 సంవత్సర కాలం మొండిగా తిరిగాను. అప్పుడు శ్రీ స్వామివారు మాపై కరుణించి నా భార్య తనకై తానే కర్ర పట్టుకుని నడిచేటట్లు చేశారు. ప్రస్తుతం తన పనులు తాను చేసుకోవటమే కాక మాకు కూడా వంట పనికి సహాయపడుతుంది. ఆ కారుణ్యమూర్తి యొక్క శక్తి సామర్థ్యాలు, దయ, ప్రేమ వర్ణించ ఎవరి సాధ్యము? శ్రీ స్వామివారి ఎడల మనకు గల విశ్వాసమే శ్రీ స్వామివారి కృపను మనపై కురిపిస్తుంది. నెల్లూరు జిల్లా కృష్ణాపట్నం వాస్తవ్యుడైన చల్లా శ్రీ రాములు శెట్టి గారు గత 15 సంవత్సరముల నుండి గొలగమూడిలో శ్రీ స్వామివారి సేవలో ఉండి అనేకేపల్లి నుండి భిక్షాన్నం తెస్తున్నాడు. 2002వ సంవత్సరంలో ఇతనికి పక్షవాతం వచ్చి మూతి ప్రక్కకు లాగింది. కాలు, చెయ్యి స్పర్శ కోల్పోయి నడవలేకున్నాడు. ఇతని కుమార్తె అల్లునికి కబురు పంపారు. ఇతనిని వారి ఇంటికి తీసుకువెళ్లేందుకు వచ్చారు. కానీ ఇతడు నేను శ్రీ స్వామివారిని వదిలి రాను, ఈ పుణ్యభూమిలోనే మరణిస్తాను అని మొండి పట్టుతో గొలగమూడిలో ఉండిపోయాడు. పక్షవాతానికి ఎవరో ఏదో ఆకు నూరి ఇస్తే తిన్నాడు. కానీ గుణం చూపలేదు. 1 వారం తిరగకుండానే ఇతని స్వప్నంలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఇతని ముందు కూర్చొని, ఏమయ్యా బాగాలేదా? బాగుంటుందిలే, ఇదిగో చక్కెర పట్టు అని శ్రీ రాములు శెట్టి గారు పట్టిన ప్లాస్టిక్ సంచిలో వేశాడు. చక్కెర సంచిలో పడిందా, క్రింద పడిందా అని నేలపై తడిమి చూచాడు. అక్కడ గరుకు లేదు. తల ఎత్తి చూస్తే ఆ వ్యక్తి అక్కడ లేడు. తెల్లవారేసరికి చెయ్యి, కాలు తిరిగి స్పర్శన పొంది మూతి చక్కగా వచ్చి నడవటం, మాట్లాడటం మొదలుపెట్టాడు. మే నెల ఎండలు తీవ్రంగా ఉన్నాయి. 10 రోజులు భిక్షాన్నానికి అనేకేపల్లి పోవద్దు, విశ్రాంతి తీసుకోమన్నారు. ఇతడు అలానే ఉన్నాడు. ఒకనాటి స్వప్నంలో తాను అనేకేపల్లిలో భిక్షాన్నం దండుతున్నట్లు స్వప్నం వచ్చింది. నన్ను భిక్షాన్నానికి వెళ్ళమని శ్రీ స్వామివారి ఆజ్ఞ అని తలచి తెల్లవారి నుండి అంతటి ఎండలలో కూడా భిక్షాన్నానికి అనేకేపల్లి పోతున్నాడు. శ్రీ స్వామివారే ఇతనిని ఈ ఆపద నుండి రక్షించారు అనటానికి ఒక స్వప్నం నిదర్శనం ఇచ్చారు. పక్షవాతం తెల్లవారి వస్తుంది అనగా నాటి రాత్రి స్వప్నంలో చాలా పెద్ద విమానం ఆకాశంలో వస్తుందట. తాటిమాను ఎత్తుగల పెద్ద పొడవైన వెదురు గడను నిలబెట్టి పట్టుకొని శ్రీ స్వామివారు నిలబడి ఉన్నారట. అది చూసి ఆ విమానం వెళ్ళిపోయిందట. దీనిని బట్టి శ్రీ స్వామివారే ఇతనికి రాబోయే ఆ గొప్ప ఆపద నుండి రక్షించారని తెలుస్తుంది. ఇతడు ఈ ఆపద నుండి రక్షించబడేందుకు కారణం, ఈ పుణ్యభూమి నుండి నేను కదలను అన్న విశ్వాసంతో కూడిన మాటే కారణమని మనం గుర్తించాలి. విశ్వాసం కొండలను కదిలిస్తుందంటారు, ఇదే కదా. శ్రీ స్వామివారి మాటకు అర్థం ఎంత లోతు ఉంటుందో, ఆ మాట ఎంత సూక్ష్మంగా ఉంటుందో తెలుసుకోవడం సామాన్య మానవులకు సాధ్యం కాదు. వారు మనకొక మాట చెప్పినప్పుడు అది అర్థం కాకుంటే దమ్మపేట డి నాగేశ్వరరావు గారి వలె ఆ మాట యొక్క అర్థం మనకు తెలిసేటట్లు చెప్పమని శ్రీ స్వామివారిని కన్నీటితో ప్రార్థించాలి. లేకుంటే రోసెడ్డి వలె, ఓ ప్రభు, మీ మాట యొక్క నిజమైన అర్థం తెలుసుకొని మీకు ప్రీతికరంగా నేను ఆచరించలేను. తమరే నాలో ప్రేరణ పెట్టి మీకు ప్రీతి కలిగేటట్లు నేను మీ మాటను ఆచరించేటట్లు చేయండి స్వామి అని వారిని హృదయపూర్వకంగా కన్నీటితో ప్రార్థించాలి. శ్రీ స్వామివారు చెప్పారు, అది అర్థం కాలేదు అని వదిలేస్తే నష్టపోయేది మనమే.
నా స్నేహితునికి శ్రీ స్వామివారు, అయ్యా, నీవు ఉండే ఇల్లు వదిలిపెడితే నీకు కష్టాలు వస్తాయి అని చెప్పారు. ఈ మాట చెప్పిన కొన్ని సంవత్సరాలకు నా స్నేహితుడు ఆ ఇల్లు వదిలి కాపురం నెల్లూరు మార్చాడు. వెంటనే 4,000 రూపాయలు విలువ చేసే ఎద్దు చనిపోయింది. శ్రీ స్వామివారి మాట గుర్తు వచ్చి తిరిగి తన పాతింటికి కాపురం మార్చాడు. కొన్ని సంవత్సరాలు హాయిగా ఉన్నాడు. తన పూరింటి స్థానంలో మిద్దె కట్టాలని కాపురం మరొక ఇంటికి మార్చాడు. తనకు కుడిభుజంగా ఉంటూ ఇంట్లో అన్ని పనులు చూస్తున్న మనిషి చనిపోయాడు. అది మొదలు అతనికి కష్టాలే సంప్రాప్తమైనాయి. ఇంత కష్టమైనా సరే ఆ ఆవరణం దాటిపోకుంటే ఎంత బాగుంటునో కదా.